ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ 2025 సంవత్సరం శుక్రవారం. దేవుని వాగ్దానం యెషయా 43:6. నేను సముద్రములో దారిని ఏర్పాటు చేయగలను అని దేవాది దేవుడు సెలవిచ్చాడు. సరే, ఈరోజు అంశం తలరాత. మనం చాలా చోట్ల అంటుంటాం, పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాత కనలేదు కదా అని. అలాగే ఎప్పుడో ఒక 50-60 ఏళ్ల క్రితం సినిమాల పాట ఇది. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్యా, ఆడించుచున్నాడు బొమ్మలాగా, నిజం తెలుసుకు బ్రతకాలి మనిషిలాగా, నిజం తెలుసుకు బ్రతకాలి మనిషిలాగా. ఆ బ్రహ్మయ్య విష్ణయ్య అది నిజమో అబద్ధమో కాదు కానీ నాకు అనవసరం. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నా యేసు మాత్రం ఈ తలరాత గురించి ఒక్కసారి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఎందుకంటే మనిషిని బ్రహ్మయ్య అన్నాడు అతను, ఆ కవి సినిమాలో. అదేంటంటే ఆది కాండంలోనే మనకి దేవుడైన యెహోవా నేలమంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. కాబట్టి ఆయన మట్టితో చేయడం నిజమే. అయితే ఇప్పుడు నేను 2వ కీర్తన 1 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. వ్యర్థమే, వాళ్ళు తలంచేదంతా గొప్ప అనుకుంటున్నారు, తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ చదువుతున్నా, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో అల్లరి అల్లరి అల్లరి. ఏది? క్రైస్తవ వ్యతిరేకమైన అల్లరి, మతోన్మాదుల అల్లరి. జనములు ఏల వ్యర్థమైనవి తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు అంటే రాజులు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. మణిపూర్లో అంతేగా ఏలికలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ. అందుకని క్లుప్తంగా ఒకే రోజు చెప్పాల్సినవన్నీ నేను చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథం. చాలామంది అంటారు, అదే ఇందాక చెప్పాను కదా, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతల్ని మనం కనలేము కదా అని ఎందరో అనుకుంటుంటారు, మనం వింటుంటాం. మనకి తెలిసిన పదమే అది. అయితే
ఇన్నాళ్ళకి ఇలా జరుగుతుంది. ఇతను ముందు పిచ్చివాడు, ఆ తర్వాత ఇలా అవుతాడు. బ్రదర్ ఏసన్న గారు గట్టిగా హై స్కూల్ చదువు చదవలేదు. అతను గొప్ప సేవకుడయ్యి అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న దైవజనుడిగా బ్రదర్ ఏసన్న గారికి పేరు ఉంటుంది. ఇలాగ ఇవన్నీ దేవుడు భూమికి పునాది వేయకముందే ఆయన స్కెచ్, అంటే బ్లూ ప్రింట్ అంటాం కదా, ఇల్లు కట్టడానికి ముందు బ్లూ ప్రింట్, అలాగా అన్నీ ఆయన ఎప్పుడో చేసేసాడు. ఇంకా ఆయన చేయాల్సింది ఏం లేదు. ఆయన రాకడ సమీపంగా ఉంది అన్నది నిజం. రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి అనేది నిజం. కరువులు, భూకంపాలు వస్తాయి, బర్డ్ ఫ్లూలు, కరోనాలు వస్తాయి అనేది నిజం. ఇవన్నీ ఆయన ఎప్పుడో రాశాడు. క్రైస్తవులకి, నిజ దేవుణ్ణి కొలుస్తున్న, నిజ దేవుణ్ణి ప్రార్థిస్తున్న, ప్రకటిస్తున్న క్రైస్తవులకి అవమానాలు, అపాయాలు జరుగుతాయి అనేది ఆయన ఎప్పుడో భూమికి పునాది వేయకముందే ఆయన ఇవన్నీ రాసేశాడు. నీ తల రాత, నా తల రాత అని మనం అనుకోనక్కర్లా. ఆయన ఎప్పుడో మన ఏం అవ్వాలో అనేది రాసి పెట్టేశాడు. ఆయన రాకడికి ముందు చీకటి కమ్ముతుంది. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. కాబట్టి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు భూమికి పునాది వేయకముందే తలరాత కానీ, ప్రపంచ రాత కానీ, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఎప్పుడో రాసేసాడు. ఇంకా ఆయన రాయాల్సింది ఎప్పుడో ఏమీ లేదు. ఆయన వచ్చిన పని ఎప్పుడో ముగిసిపోయింది, సమాప్తమైనది అనేసాడు. మనకి తెలియక ఏంటి నా కర్మ, నేను చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నాకు ఇలా దరిద్రం పట్టుకుంది అని ఇంకా రకరకాలుగా అంటుంటాం, అనుకుంటుంటాం. ఏం అక్కర్లేదండి. మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతాడు. అది దేవుని సంకల్పమే. క్రైస్తవులకి శ్రమలు వస్తాయనేది దేవుడు రాసిపెట్టిందే జరుగుతుంది, కానీ వేరొకటి కాదు. మనం చేయాల్సిందల్లా నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం, ఈర్ష్యాద్వేషాలు మానుకొని సద్భక్తితో దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడం, ఇది చేసుకుంటూ పోవడమే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుద్దో మనకి తెలియదు కదా. అందుకని దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి ఏ కొరత ఉండదు. అదే 1వ కీర్తన 1 నుండి 3 వచనాల వరకు, అతడు చేయునదంతయు సఫలమగును దేవుని సన్నిధిలో ఉంటే. దుర్మార్గులతో స్నేహం వద్దు, పనికిమాలిన పనులు వద్దు. ఇప్పుడు ఇంకా రాబోయే శ్రమలు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఆ పాటలో కూడా ఇవన్నీ ఉన్నాయి. శ్రమలు వస్తాయి. సువార్త అంటే ఏంటో తెలియని పరిస్థితి వస్తుంది. సువార్త మూయబడను, వాక్యమే కరువవును. అంతేగాని నా తలరాత ఇలా ఉంది, నాకు కష్టాలు వచ్చింది, అసలు దేవుడు తమాషా చూస్తున్నాడు అని మానవ స్వబుద్ధితో మనం అనుకుంటాం. అది రాంగు. ఇప్పుడు జరుగుతున్నవి, జరగబోతుంది, రాబోయేవి అన్నీ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేశాడు. ఉదాహరణకి మనం మన భాషలో మాట్లాడుకుందాం. ABCD తర్వాత ZYF అని రాయం కదా. ABCDEFGH అలాగా లైన్ వారీగా మనం చదువుతూ పోతాం. అలాగే అ ఈ ఉ అం ఆహ అనం కదా. అలాగా దేవుడు
వన్ బై వన్ ఎప్పుడు ఏం జరగాలి, ఎలా జరగాలి అన్నీ ఆయన రాసినవే జరుగుతుంది. నువ్వు కంగారు పడమాకు, గాబరా ఎక్కువ, ఆలోచన తక్కువ. నాకు దరిద్రం పట్టుకుందని అనమాకు, నా తలరాతి ఏంటి ఇలా ఉంది అని, దేవుడు తమాషా చూస్తున్నాడు అని అనమాకు, ఆయన్ని నిందించకు. నువ్వు సక్రమంగా ఉన్నావో లేదో చూసుకో. మంచి వాళ్ళకి, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన కృప ఎప్పుడు ఉంటుంది, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అమ్మో అక్కడ అలా జరుగుతుందంట, ఇక్కడ ఇలా జరుగుతుందంట, వాడెవడో ఏదో స్వామీజీ అంట, వాడు మార్చి 1వ తారీఖు ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల్ని ఊచకోత కోయాలి, మారణకాండ చేయాలి, స్త్రీల్ని పాడు చేయాలి, ఇలాంటివన్నీ వాడు విగ్రహారాధికులకి, అన్య జనానికి, క్రైస్తవ వ్యతిరేకులకి ఎప్పుడూ చెప్పాడు. ఇంకా 1వ తారీఖు గురించి వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. మనమైతే దేవుని చిత్తం గురించి వెయిటింగ్ చేద్దాం. ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. ఆమేన్. ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆయనే దేవుడు. యేసు అనగా రక్షకుడు. జీసస్ మీన్స్ సేవియర్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మన వెంట ఉన్నాడు. ఏంటంటే 3 బుద్ధులు 6 గుణాలు ఉన్న మనిషికి దేవుడు ఇన్ని రకాలుగా అభయం ఇస్తున్నాడు. అదేవిధంగా యెషయా 40వ అధ్యాయం 41వ వచనంలో మొదటి 2 వచనాలు 10 వచనాల్లో ఉంటుంది. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే అని చెప్పిన దేవుడు వింటున్నాడు. మనం కంగారు మాత్రం వద్దు. బంగారులాగా యేసు సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. ఇవన్నీ జరగాలని సువార్త ఇక మూయబడుతుంది. సువార్తే కరువైపోద్ది. సూర్యుడు తన కాంతినివ్వుడు, నక్షత్రాలు రాలిపోద్ది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరగాల్సినవే ఉన్నాయి. అటు పుతిన్, ఇటు డొనాల్డ్ ట్రంప్, అటు హమాస్, ఇటు ఇజ్రాయేల్ యుద్ధాలు వస్తాయన్నారు కదా, యుద్ధాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి భయపడకండి. మీరు ఉన్నంతలో నీతిగా ప్రవర్తించండి. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించండి. మనం ఒట్టి చేతులతో భూమి మీదకి వచ్చాం, ఒట్టి చేతులతోటే చచ్చినప్పుడు పైకి వెళ్తాం. కాబట్టి నీకున్న దాంట్లో నీ పొరుగువాడికి కొంత సహాయం చెయ్యి, ప్రార్థన చెయ్యి, నిష్కల్మషంగా ఉండు. నిశ్చయంగా అన్నీ కాకపోయినా ఈ కొన్ని చేసినందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీతో ఉంటాడు, నీకు శాంతి సమాధానం ఇస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తా. సుమారు ఒక 60 ఏళ్లకు పూర్వం అనుకుంటా రాము అనే సినిమా వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ గారు అందులో సందర్భవశాత్తు ఒక పాట ఉంటుంది. మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు. సుఖము శాంతి
ఆనందం నా నొసటను ఆయుట మరిచాడు, మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా. చూడండి, ఆ కవి పాపం ఆయనకి జ్ఞానం తక్కువ, ఆలోచన ఎక్కువ అనుకుంటా. దేవుడి కంట మదిలో శాంతి లేదంట. అలాంటి మూమెంట్లో అంటే ఆయన మూడు బాగలేనప్పుడు మనిషిని చేశాడంట. చేసి అన్నీ చేశాడు, కానీ అంటే ముక్కు, చెవులు, కాళ్ళు, ఒళ్ళు అన్నీ సృష్టించడం బాగానే ఉంది. సుఖము, శాంతి, ఆనందం నా నొసటను రాయుట మరిచాడు. ఎంత బుద్ధి తక్కువ అండి ఇది. దేవుడికి మతిమరప, సుఖము శాంతి రాయడం ఆయన మరిచాడంట. అందుకే లోకులు పలుగాకులు, లోకం నుండి మిమ్మును వేరు చేశాను, మీ పౌరస్థితి పరలోకమందున్నది. మన ఫ్లాట్లు పరలోకంలో ఉంది. దానికోసం మనం వెంపర్లాడదాం, ఆశపడదాం, ఎదురు చూద్దాం, ప్రార్థిద్దాం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో అన్నట్టు ఈ వీడియో వెనకాల ఏం రాస్తా, ఇది అనాలసిస్టో ఏదో అంటారండి, విశ్లేషకుడు అని. నేను విశ్లేషకుడిని కాదండి, మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడిని. కాబట్టి రత్నం ఫ్రాన్సిస్ అంటే మ్యాన్ ఆఫ్ గాడ్ అనేది గుర్తుపెట్టుకోండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ.